నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏంటంటే పెద్ద సమస్య, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు వారి రూపంలో ఉన్న విగ్రహాన్ని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఒక ఊరి నడిబొడ్డును పెడుతున్నారు. దగ్గర దగ్గర 15-16 లక్షల దాకా ఖర్చు అయిందంట. బాగానే ఉంది. ఆ విగ్రహాన్ని ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడి గడపలో ఉన్న విగ్రహాన్ని పెడుతున్నారు. ఓకే, మంచిది. అయితే ఇప్పుడు ఆ విగ్రహావిష్కరణకి రోజులు దగ్గర పడ్డాయో లేకపోతే ఏమో మనకు తెలియదు, కానీ దాన్ని రామచంద్ర యాదవ్ అనే ఒక అతను దీన్ని అబ్జెక్ట్ చేస్తూ కోర్టులో కేసేశారు. ఈ కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని మీరు పెడితే మేము దీన్ని ఒప్పుకోం అని ఆయన అబ్జెక్ట్ చేస్తున్నారు. ఆయనకు తోడు కొన్ని హిందూ సంఘాలు కూడా అక్కడికి వెళ్ళి, వెబ్బే అసలు కుదరదు, నువ్వు విగ్రహం పెడతానంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం తూచ్ అన్నారు. ఇప్పుడు ఇది పెద్ద చర్చాంశనీయంగా మారింది. అంటే విగ్రహం పెట్టాలా వద్దా, ఎన్టీ రామారావు గారు కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం పెట్టాలా వద్దా, ఇంకేంటి మ్యాటర్ అయితే దీని గురించి నా ఒపీనియన్ ఇస్తా. ఇచ్చే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. ఆయన మన తెలుగులకి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి, పార్టీ పెట్టిన వ్యక్తి. కృష్ణులుగా, వెంకన్నబాబుగా, రాముల వారుగా, దుర్యోధనుడిగా, దుశ్శాసనుడిగా, రావణాసురుడిగా ఇలా ఎన్నో పాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. నో డౌట్ హీఈస్ ద లెజెండ్. అయితే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టొద్దు, కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని అని కోర్టు కానీ లేదా పెద్దలు కానీ దీన్ని వద్దు అంటున్నారు. ఆ విగ్రహం కృష్ణుడి రూపంలో పెట్టొద్దు అని అంటున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సరే, ఆ రీజన్స్ ఏంటంటే మనం కొన్ని విషయాలు ప్లెయిన్గా మాట్లాడుకుందామండి. ప్లెయిన్గా నిజాలు మాట్లాడుకుందామండి. ఎన్టీ రామారావు గారు అంటే ఎవరు? ఒక నటుడు. ఎన్టీ రామారావు గారు అంటే ఎవరు? ఒక మహానుభావుడు. ఇంకా ఎన్టీ రామారావు గారు అంటే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి. ఇంకా కొద్దిగా చిన్నగా వెళ్ళిపోండి, ఎన్టీ రామారావు గారు అంటే ఒక కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి. సమాజం ఇలాగ చూసిద్ది. అతను ఒక పార్టీ స్థాపించిన వ్యక్తిగా చూసినప్పుడు అతనిది ఏ కులం కూడా చూడదా, చూసిద్ది. అందుకని అక్కడున్న హిందువులు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ ఇలా అంటున్నారు. ఇప్పుడు రేపు మీరు విగ్రహం పెడతారు, మంచిదే. రేపు ఒకవేళ కమ్మ కులస్తులు ఒక బుక్ రాస్తే కలియుగంలో ఎన్టీ రామారావు రూపంలో విష్ణుమూర్తి జన్మించారు అని బుక్కులు రాసి, అదిగో విగ్రహాలు ఇక్కడ వెలిచాయి అని మీరు బుక్కులు రాసి దాన్ని ప్రాపగండా చేస్తే అవదా? అయిద్ది. ఒక 50 ఏళ్ళు కాకపోవచ్చు, 100 ఏళ్ళకి అయిద్ది. అంటే ఎన్టీ రామారావు గారిని దేవుడు చేసే ప్రాసెస్. ఎన్టీ రామారావు గారి రూపంలోనే విష్ణుమూర్తి జన్మించారు అని వాళ్ళు ప్రాపగండా చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు దైవానికి ఏమో డ్యామేజ్ ఏర్పడిద్ది, అసలు దైవానికి ఎసురు ఏర్పడిద్ది. అందుకని హిందువులు దీన్ని వద్దంటున్నారు. అలా వద్దు, మనకు దైవాలు ఉన్నాయి, ఆ దైవాలను అలాగే ఉండనివ్వండి. మళ్ళీ మీరు కొత్తగా చరిత్రను రాసే ప్రయత్నాలు చేయొద్దు అని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇది నిజమని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను కూడా నమ్ముతాను, ఎందుకంటే నేను ఎన్టీఆర్ గారి ఫ్యాను, తప్పేమీ లేదు. నేను దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే, ఎన్టీ రామారావు గారికి కృష్ణుడి రూపంలో విగ్రహం పెడితేనో, రాముల వారి రూపంలో విగ్రహం పెడతానో, వెంకన్నబాబు గారి రూపంలో విగ్రహం పెడితేనో ఇప్పుడు ఆయనకు వచ్చే పెద్ద ఒరిగింది ఏమి లేదు. కొద్ది గొప్ప హిందూ సమాజానికి కొంచెం డ్యామేజ్ తప్ప. ఎన్టీ రామారావు గారు లెజెండ్, ఆయన రూపంలోనే విగ్రహం పెట్టండి, తప్పేమీ లేదు. ఎన్టీ రామారావు గారు మంచి పార్టీ పెట్టి తెలుగుడు గౌరవాన్ని కాపాడిన వ్యక్తి, ఆయన అలాగే ఉంచండి. మళ్ళీ ఆయన కొత్తగా మీరు ఈ టీడీపీ వాళ్ళు లేకపోతే ఇంకో సమాజం ఇవన్నీ దేవుడిగా ప్రజెంట్ చేసే విచిత్ర దూరం నాకు అర్థం కావట్లేదు. నిజంగా హిందువులు దీన్ని వ్యతిరేకిస్తారంటే వ్యతిరేకిస్తారు, ఎందుకంటే తప్పది. మనకున్న దేవుళ్ళు చాలు. మళ్ళీ ఎన్టీ రామారావు గారిని కలియుగ దైవం విష్ణుమూర్తి గారు ఏం రూపంలో పుట్టారు అనే ప్రయత్నాలు రేపు జరగవా? జరుగుతాయి అనేది హిందువుల యొక్క భయం. సో ఎన్టీ రామారావు గారికి దేవుడి రూపంలో విగ్రహాలు మీరు ఇళ్ళలో పెట్టుకుంటే తప్పులేదు. ఇప్పుడు నాకు ఎన్టీఆర్ రామారావు గారు అంటే ఇష్టం. ఆయన విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో, వెంకన్నబాబు గారి రూపంలో నేను ఇంట్లో పెట్టుకుంటా, దాన్ని ఎవరు కాదనలేరు, దాన్ని తప్పని ఎవరు అనరు. కానీ దీన్ని సమాజం నడిబొడ్డున మీరు పెడితే రేపు మీరు బుక్కులు కూడా దేవుడిగా ప్రజెంట్ చేయరని
నమ్మకం ఏంటి? అప్పుడు అసలు దేవుళ్ళకే అసలు వచ్చేసిద్ది. ఇది మన హిందూ సమాజానికి ప్రమాదం అనేది హిందూ సంఘాల వాదన. అది కరెక్ట్ అనేది నా అభిప్రాయం కూడా. మళ్ళీ విగ్రహం పెట్టేవాళ్ళు మీరు కొత్త రకంగా ఎన్టీ రామారావు గారికి పేరు ప్రతిష్టలు ఏం తేవాల్సిన అవసరం లేదు బాబు. ఆయనలాగే ఉండే ఆయన లెజెండు. మీరు దేవుళ్ళకి రూపంలో విగ్రహాలు పెట్టి మన హిందువుల్లోనూ కొంతమందికి ఎన్టీ రామారావు గారికి యాంటీగా మీరు తయారు చేయమాకండి. దీని ఒక విచిత్ర ధోరణి నేను అంటున్నాను. దయచేసి ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ గారిని ఉంచండి. ఆయన మహానుభావుడు. ఆయనకి దేవుడి రూపంలో పెట్టేసి ఒక వర్గాన్ని ఆయన దూరం చేయమాకండి, హిందూ సమాజాన్ని. నమస్తే ఫ్రెండ్స్. కోర్టులు కూడా దీన్ని వద్దంటని మర్చిపోయింది నేను. దీన్ని కోర్టు కూడా దీన్ని వద్దంది. తెలంగాణ కోర్టు మా అప్పుడు ఖమ్మంలో పెడితే వద్దంది. ఎందుకంటే దేవుళ్ళు వేరు, దేవుడు పాత్రలు చేసిన మనుషులు వేరు. ఆ మనుషుల్ని మళ్ళీ మీరు దేవుళ్ళుగా ప్రజెంట్ చేయొద్దు అని కోర్టు కూడా, తెలంగాణ కోర్టు దీని మీద ఒక తీర్పు కూడా ఇచ్చింది. అందుకని కోర్టులు కానీ పెద్దలు కానీ హిందూ సమాజం కానీ దీన్ని అబ్జెక్ట్ చేసిద్ది. అంతే అది. నమస్తే ఫ్రెండ్స్.